బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. యువరాజ్, రాబిన్, ఉత్తప్పకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సూచించింది. బాలీవుడ్ నటుడు సోను సూద్ కు సైతం ఈడీ సమన్లు ఇచ్చింది. సోను సూద్ కు ఈ నెల 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మాజీ క్రికెటర్లకు ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకు క్రికెటర్లు పూర్తిగా దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే గతంలో క్రికెటర్లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వారిని విచారణ చేపట్టింది. అయితే తాజాగా యువరాజ్ సింగ్, రాబిన్, ఉత్తప్పకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ నెల 23వ తేదీన బ్యాంకు స్టేట్మెంట్స్ తో పాటు వీరికి సంబంధించిన అగ్రిమెంట్, అంటే బెట్టింగ్ యాప్స్ కి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా నోటీస్ లో కూడా పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ యొక్క 23వ తేదీన వీరు హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే బాలీవుడ్ నటుడు సోను సూద్ కి సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ యాప్ లో సోను సూద్ కూడా ప్రమోషన్ లో పాల్గొన్నారు. అయితే అతను మాత్రము ఈ నెల 24వ తేదీన హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈడీ అధికారులు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన దృష్టి కొనసాగించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమోషన్ నేపథ్యంలో కోట్లాది రూపాయలు క్రికెట్ ప్లేయర్స్ తీసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏ విధంగా తీసుకున్నారో, హవాలా రూపంలో తీసుకున్నారా లేకపోతే బ్యాంకు ట్రాన్సాక్షన్ వద్ద మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా, దీనికి సంబంధించి పూర్తిగా తమకు నివేదిక కావాలని చెప్పి దీనిపైన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఇటు యువరాజ్ సింగ్, రాబిన్, ఉత్తప్పలకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరు 23వ తేదీన హాజరవుతారు. అయితే హాజరైన నేపథ్యంలో వీరు ఎలాంటి సమాచారం ఇస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.